వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ చిన్న దాంట్లో కబ్జా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఫామ్ హౌస్ ఆరోపణలపై పట్నం మహేందర్ రెడ్డి వివరణ. కడపలో తారాస్థాయికి చెత్త వివాదం, మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఉద్రిక్తత. నగరంలో హైడ్రా కూల్చివేతలు, కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంపు. తెలంగాణలో 6 రోజుల పాటు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. కొత్వాల్గూడలోని తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయంపై మాట్లాడారు. కొత్వాల్గూడలోని సర్వే నెంబర్ 13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005లో నిబంధనల ప్రకారమే హంగులు ఆర్భాటాలు లేకుండా నిర్మించామని చెప్పి వివరించారు. అప్పటి ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫామ్ హౌస్ కట్టుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్టు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. 2005లో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబంకి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం. అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్టల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా వేసినామాడ. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్భాటాలు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ గాలి ఇట్లా కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరందరూ కూడా పోయి చూడండి, కంపౌండ్ వాల్ లేదు, ఏం లేదు. అది కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. మేయర్ ఇంటి వద్ద చెత్త వేసిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ కార్యకర్తలు. కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అప్పుడే ఇంటికి చేరుకున్నారు మేయర్ సురేష్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చి 3 నెలలు కాలేదు, అప్పుడే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు. టీడీపీ నేతలు ఇంటి వద్దకు వచ్చి ఇంత అరాచకం చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్లాప్స్ ప్రోగ్రాంను ఎత్తివేశారు. 570 మంది సిబ్బందితో నిత్యం చెత్త ఏరివేస్తున్నాం అని వెల్లడించారు. తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందికొక్కులు మాత్రమే నా ఇంటి వద్ద చెత్త వేశాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా పెను సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కంటలను, ప్రభుత్వ ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో పలువురు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో అప్రమత్తమైన ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలతో చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తెలంగాణను వీడియోలా కనిపించడం లేదు. రాష్ట్రంలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి 6 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.